ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్పై అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్పై షార్ట్ డిస్కషన్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశయాలను వారి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ యొక్క వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ కూడా ఆయన భుజస్కంధాలపై వేసుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయాణానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. బికాస్ ఏ లీడర్ ఈజ్ ద వన్ హూ నోస్ ద వే, షోస్ ద వే, గోస్ ద వే అన్నట్టు దానికి కరెక్ట్గా ఉదాహరణ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవర్ లీడర్ ఈజ్ నాట్ ఓన్లీ అ టార్చ్ బేరర్ బట్ ఆల్సో టార్చ్గా ఈరోజు ఈ ప్రపంచానికి కూడా తెలిసే విధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2 రోజులు 48 గంటలు ఈ రాష్ట్ర దిశను మార్చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆ 2 రోజుల్లో మార్చ్ 3, 4 తారీఖులు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే వైజాగ్లో జరిగిందో ఆ సమ్మిట్ ఈ ప్రపంచానికే రీజనల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా మన ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిసే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ 2 రోజుల సమ్మిట్లో ఎల్లో మీడియాకి కానీ పచ్చ బ్యాచ్ మొత్తానికి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ని కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ఆయన విజన్తో ఆ సమితికి తీసుకురావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్ అబెండెన్స్ మీట్స్ ప్రాస్పరిటీ అని ఒక క్యాప్షన్తో వెళ్తే అక్కడికి వచ్చినటువంటి పెద్దలు పునీత్ దాల్మియా గారు, ఎండి దాల్మియా భారత్ గ్రూప్, ఇఫ్ యూ యాడ్ J for జగన్ అండ్ J for జోష్ టు ఆంధ్రప్రదేశ్, అబెండెన్స్ విల్ మీట్ ప్రాస్పరిటీ అని చెప్పి ఆయన కూడా చెప్పడం చాలా సంతోషాన్ని అనిపించింది. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ప్రజల మేలు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ ద్వారా మనం ప్రూవ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం భారతదేశం చూస్తే ఈరోజు దాదాపుగా 65% మంది యంగ్ జనరేషన్, యంగ్ పాపులేషన్ ఉన్నటువంటి భారతదేశం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే 65% వరకు కూడా 30 years ఓల్డ్లోనే, 30 years కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా ఇన్ ద ఇండియన్ పాపులేషన్ మనం చూస్తే దాదాపుగా 50% ఆఫ్ ది పాపులేషన్ ఈరోజు 25 years కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడ వ్యాపారం చేయాలన్నా ఎనీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇఫ్ దే వాంట్ టు బిజినెస్ అక్రాస్ ద గ్లోబ్ డెఫినెట్గా ఇండియాకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, వాట్ ఈస్ ద రైట్ గేట్వే ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా, ద రైట్ గేట్వే ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా అనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నది where do we have a strong leadership, where do we have a trusted leadership across the state అని వాళ్ళు చూస్తున్నప్పుడు తప్పకుండా ఈరోజు ద రైట్ డెస్టినేషన్ ఫర్ ఎనీబడి టు స్టార్ట్ their బిజినెస్ ఆర్ టు గ్రో their బిజినెస్ ఇన్ ఇండియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. నిజమైన నాయకుడు స్ఫూర్తి కలిగించి తన వ్యక్తిత్వంతో పారిశ్రామికవేత్తలకు ఒక మంచి ప్రయోజనం కలిగించే పెట్టుబడికి ముందుండి నడిపిస్తారు అధ్యక్ష. ఈ విధానంలో తన ప్రజలకు సౌభాగ్యాన్ని అందిస్తారు అధ్యక్ష. ఏ ట్రూ లీడర్ విత్ హిస్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లీడ్స్ ద వే ఫర్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ బెనిఫిషియల్ టు ద ఇండస్ట్రియలిస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈ అచీవ్స్ ఏ ప్రాస్పరిటీ ఫర్ హిస్ పీపుల్ అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీనికి సరైన నిర్వచనం మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. డ్రీమ్ ఈజ్ నాట్ ఓన్లీ టు రీఎస్టాబ్లిష్ ఏపీ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ ఇండియా బట్ ఆఫ్ ద గ్లోబ్ అని చెప్పి ఇండస్ట్రియల్ సమ్మిట్ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలుపెరగని ఆ భగీరథ ప్రయత్నమే డెఫినెట్గా ఒక సింపుల్ టర్మ్లో మనం చెప్పాలంటే ఏ సూపర్ హిట్ సమ్మిట్ని ఈరోజు మనం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా చేయడం జరిగింది. మెయిన్ థింగ్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ద ఫెయిత్ ఇన్ ద స్టేట్ లీడర్షిప్ ఆ సమ్మిట్ ద్వారా ప్రూవ్ అయింది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ సమ్మిట్కి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు ఏ విధంగా మాట్లాడారనేది కూడా మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఫైట్ ఈరోజు ఆ సమితికి వచ్చినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఏమని మాట్లాడారనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి అసెంబ్లీ ద్వారా మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. ఈరోజు మన జిఎం రావు గారు, చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్
అండ్ వీ గోట్ అ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన కొనియాడటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే ముఖ్యంగా ఎనీ ఎంటర్ప్రినర్ ఎవరైనా కూడా ఆలోచించేది, ఒక ఎంటర్ప్రినర్గా అనేక సమ్మితులు నేను అటెండ్ అయ్యాను అధ్యక్ష. 20 సంవత్సరాలుగా దాదాపు 100లాది సమ్మితులు నేను అటెండ్ అయ్యాను. ఈ సమ్మిత్ ఎక్కడైతే నిజంగా ఈ రాష్ట్రంలోకి మీరు వచ్చి ఈ ఏంటి స్వాట్ అనాలిసిస్ అంటుంటాం, వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ ది ఆపర్చునిటీ హియర్ అని ఎక్సలెంట్గా డిస్ప్లే చేసి ఎక్సలెంట్గా ప్రజెంట్ చేసినటువంటి సమ్మిత్ మన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిత్ అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు సంతానం బి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సెయింట్ గోపియన్ ఏషియన్ పసిఫిక్ అండ్ ఇండియా ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. క్రెడిబిలిటీ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బిజినెస్ సెక్టర్ అధ్యక్ష. ఏపీ వాక్స్ ద టాక్ అండ్ టాక్ ద వాక్. You know exactly what you are getting in when we enter into AP under the leadership of వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఉదాహరించడం అంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి అనేక మంది కరణ్ అదానీ కూడా మాట్లాడుతూ నిజంగా వీఆర్ హానర్డ్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ అండ్ డెలివర్డ్ బై శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా అదానీ గ్రూప్ నుంచి కూడా వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మనం చూస్తే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, సో ముఖ్యంగా మనం చూస్తే అక్కడికి వచ్చినటువంటి అంబానీ గారు కానీ చాలా సమ్మిట్స్ మేము అటెండ్ అయ్యాం అధ్యక్ష. చాలా సమ్మిట్స్ ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగినాయి. బట్ నెవర్ ఇన్ ద సౌత్ ఇండియాలో జరిగినటువంటి ఏ సమితికి కూడా అంబానీ గారే స్వయాన రావటం అనేది ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్ లీడర్షిప్ ఆఫ్ అవర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అంబానీ గారిని డైరెక్ట్గా వైజాగ్ సమితికి తీసుకువచ్చి ఆయనతోనే ముచ్చటించిన విధానం నిజంగా, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు కూడా అంబానీ గారు కూడా మాట్లాడుతూ ఆంధ్ర విల్ ఎమర్జ్ యాజ్ ద లీడింగ్ ప్లేయర్ ఇన్ ఇండియన్స్ గ్రోత్ హిస్టరీ అని చెప్పి అంబానీ గారి స్వయాన కూడా చెప్పటం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది అధ్యక్ష. ఆయన చెప్పినటువంటి అండర్ జగన్ ఏపీ హ్యాస్ గ్రోన్ ఫినామినల్లీ, be it ease of doing business. I want to congratulate you. Andhra will emerge as leading player in Indians growth history అని చెప్పి సాక్షాత్తు అంబానీ గారు చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ లెవెల్స్ ఆ ప్రతిపక్షాలకు పెరిగిపోయి ఉంటాయని చెప్పి ఆ తండ్రి కొడుకులకి తప్పకుండా గ్యావిస్కాన్ లాంటి సిరప్పులు తాగాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నాం అధ్యక్ష. నిజంగా ఈరోజు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ సమ్మిట్లో ఇందాక మన మంత్రివర్యులు మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. 2 days ఆఫ్ సమ్మిట్, ఈ 2 days సమ్మిట్లో దాదాపుగా 13,41,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్లో 6,09,000 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎంఓఈస్ ఆఫ్ అరౌండ్ 378 ఒప్పందాలు అండ్ 20 డిఫరెంట్ సెక్టార్స్లో చేసుకోవటం అనేది ఆషామాషి కాదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే 14 యూనిట్స్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష. ద స్టార్టెడ్ కమర్షియల్ ప్రొడక్షన్. కింబర్లే క్లాక్ కానీ, బ్లూస్టర్ కానీ, యాంబర్ కానీ, హెవెల్స్ కానీ, ఎక్సలెంట్ ఫార్మా కానీ, ఎన్జీసీ ట్రాన్స్మిషన్ కానీ, చార్ట్ ఇండస్ట్రీస్ కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, అమర్ లైఫ్ కానీ, శారదా విప్రో అలియన్స్ కానీ, విన్ విన్ స్పెషాలిటీ కానీ, ఏఓఓ అగ్రో ఫుడ్స్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంటే డైరెక్ట్గా అక్కడి నుంచే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నుంచే అని క్లిక్ ఆఫ్ ఏ బటన్ 14 కంపెనీల ప్రారంభోత్సవం కూడా చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెందుద్ది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం అది. ఈ విధంగా అనేక మనం చూస్తే ముఖ్యంగా అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది, ఎలాగ ఇంత గొప్ప గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అని మనందరం అనుకుంటూ ఉంటే మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అనేది కేవలం మన రాష్ట్ర ప్రజలు చెప్పుకునే మాట కాదు అధ్యక్ష. ఈరోజు యావత్ పారిశ్రామిక రంగం కూడా మాట ఇచ్చారు అంటే తప్పకుండా చేస్తారు. కాబట్టి ఆంధ్ర ఈజ్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు బీ అండ్ వేర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ అవర్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఎంటర్ప్రినర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. శ్రమని ఆయుధం అయితే లక్ష్యం నుండి నీ గురిని మరల్చకపోతే అదృష్టం నీ బానిస అవుతుంది. ముఖ్యమంత్రి గారు తన విజన్తో పాలన దక్షతతో కలిపి ఈ మాటలు నిజం చేసి చూపించారు అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అబ్సల్యూట్గా వెల్ బిగన్ ఈజ్ ఆఫ్టన్ అని అరిస్టాటిల్ అన్నట్టుగా ఎక్సలెంట్
బిగినింగ్ మనం చేశాము. తప్పకుండా దాన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి నిజంగా ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి సిఎస్ని చైర్మన్గా పెట్టి ఎవ్రీ 15 days మీరు మానిటర్ చేయండి. ఆల్ ద MOUs దట్ వీ హ్యావ్ సైన్ హ్యావ్ టు షేప్ ఇన్ టు రియాలిటీ అని చెప్పి కూడా వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అధ్యక్ష. 5 minutes అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విమర్శలు నిజంగా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత, బాధ్యత మా అందరిపైన కూడా ఉంది అధ్యక్ష. ఇంత గొప్ప సమ్మిట్ జరిగి దాదాపుగా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్వెస్టర్సు మొత్తం అందరూ కూడా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా అక్కడికి వస్తే దానిపైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ ఇన్వెస్టర్ సమితిని చూసి లోకేష్ బాబుకి అయితే మైండ్ బ్లాక్ అయినట్టు ఉంది అధ్యక్ష. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. ఈయన అసలు వైజాగ్ అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జిందాల్ లాంటి వాళ్ళు, వీళ్ళెవరూ రాలేదు సమితికని, అసలు వచ్చిన వాళ్ళు కూడా డూపులు అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం, పులుని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఈయన పాదయాత్ర చేసి లీడర్ అయిపోవాలని భావిస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం, తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉంది. తప్పకుండా ఈ సమితిలో తప్పకుండా ఈ దిశానిర్దేశం మనం మార్చడం జరిగింది. మీకు ఒక 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేవర్ 2 scams ఫ్రమ్ ద లాస్ట్ గవర్నమెంట్ దట్ నీడ్ టు బి స్టేటెడ్ హియర్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో చేస్తుందో, గత ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది అధ్యక్ష. శాఖ బాబుదైతే చిన్నబాబు గారు సంతకం చేయడం జరిగింది అధ్యక్ష. ఏపీఎస్ఎఫ్ఎల్లో 2,000 కోట్ల రూపాయల ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని చూస్తే దాంట్లో ముఖ్యంగా 5 ఏళ్ళు చంద్రబాబు వద్ద పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే ఆ శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ని తండ్రి శాఖలో ఈయన స్వయాన సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ టెండర్ని కూడా ఏ విధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ అంటే ఈరోజు రూరల్ ప్రాంతాల్లోకి సెట్ టాప్ బాక్స్ని పంపించేటువంటి కార్యక్రమం. రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా సెట్ టాప్ బాక్స్ ఇచ్చి దాంట్లో కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి. దాన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థకే దాన్ని కట్టబెట్టి దాంట్లో కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే ముఖ్యంగా సిమెంట్ స్కామ్ అధ్యక్ష. ఇది ఇప్పుడు మనం అందరం కూడా వింటూ ఉన్నాం ఏ విధంగా వీళ్ళు సిమెంట్ స్కామ్ చేయటం జరిగిందో, నీతి లేని నాయకులు ఎన్ని రకాలుగా ప్రజలు మోసం చేయగలుగుతారో అనే దానికి గత ప్రభుత్వంలో ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి కూడా మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. సిమెంట్స్ కుంభకోణం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా సిమెంట్స్ అనేటువంటి జర్మన్ బేస్డ్ కంపెనీలో కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయన్నది కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తేలికగా రాష్ట్ర ప్రజలకు తెలియటానికి ఈ సిమెంట్స్ కుంభకోణం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను అధ్యక్ష. ఒక పెద్ద ఒక ఫోన్ కాల్ వస్తుంది అధ్యక్ష. మేము మెర్సిడెస్ బెంజ్ కార్ల కంపెనీ నుండి మాట్లాడుతున్నాం, మీరు లాటరీలో ఒక కారు గెలుచుకున్నారు, దాని ఖరీదు 5 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయనకి ఫోన్ వస్తుంది అధ్యక్ష. ఆ కారు మీకు కావాలంటే అందులో 10% రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని చెప్పి ఆయనకి చెప్తారు అధ్యక్ష. ఆశపడిన ఆ పెద్ద ఆయన ఆ 50 లక్షలు సదరు ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పిన ఖాతాకు బదిలీ చేస్తారు అధ్యక్ష. ఆ తర్వాత కథ తెలిసిందే అధ్యక్ష. పెద్ద ఆయన మెర్సిడెస్ కంపెనీ దగ్గరికి వెళ్తే సదరు కంపెనీ మాకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది అధ్యక్ష. పెద్ద ఆయన కట్టినటువంటి 50 లక్షలు పోయినట్టే అధ్యక్ష. అయితే ఇక్కడ ఉన్న ఒక గమ్మత్తైన విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పెద్ద ఆయన కార్ల పిచ్చి ఉందని తెలుసుకుని ఆయన కొడుకే తన ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేసి 50 లక్షలు 50 లక్షలు కొట్టేసి ఫ్రెండ్ ఖాతాలో పడ్డాక బినామీల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది చెప్తూ ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా ఇలాంటి విషయమే సిమెంట్స్ విషయంలో కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఆ కంపెనీ సిమెంట్స్ అధ్యక్ష. వాళ్ళు యువతకి నైపుణ్యం శిక్షణ ఇస్తాను అని చెప్పి దాదాపుగా 3,300 కోట్ల రూపాయలతో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుని కేవలం 371 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఆ 371 కోట్లు కూడా ఇనీషియల్గానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని అది కూడా అనేకటువంటి బినామీ కంపెనీల ద్వారా ఆ స్కామ్ని అనేక బినామీ కంపెనీల ద్వారా సింగపూర్ ట్రాన్స్ఫర్ చేసి అటు నుంచి మళ్ళీ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. తప్పకుండా ఇటువంటి స్కామ్లు గతంలో జరిగాయి.
దాదాపుగా 371 కోట్లు ఈరోజు ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈడీ ఎంక్వైరీ జరుగుతోంది, సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. మీరు పాదయాత్రలు చేయటం కాదు, తప్పకుండా మీరు బాధ్యతలై ఉంటే తప్పకుండా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే విషయానికి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి తెలియజేస్తున్నాం, ఈరోజు గ్రీన్ ఎనర్జీలో కానీ టూరిజం సెక్టార్లో కానీ ఈరోజు ఇందాక టూరిజం మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఫెంటాస్టిక్ ఆపర్చునిటీస్ హ్యాస్ ఓపెన్డ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే సఫారీ పార్క్ కానీ అదేవిధంగా వాళ్ళు చెప్తున్నట్టు లండన్ ఐ లాంటివంటి వైజాగ్లో తీసుకువస్తూ ఉన్నామని కానీ చక్కటి గల్ఫ్ కోర్సెస్ని వైజాగ్ కానీ ఏపీలో గల్ఫ్ కోర్సెస్ వస్తున్నాయని, అంటే టూరిజం సెక్టార్లో కూడా అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఈ గ్లోబల్ సమిట్ ద్వారా మనకు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. గ్రీన్ ఎనర్జీలోనే ప్రపంచంలోనే ప్రపంచం మొత్తము కూడా మన వైపు చూసే విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి రావటం, అన్ని విధాలా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్ ఏ సూపర్ హిట్ సమిట్ని ఆర్గనైజ్ చేసి డెలివర్ చేసినందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.